రాబోయేటువంటి కాలంలో అనేక మంది పెద్దలు సలహా ఇచ్చారు. ఈ శేష జీవితం ఇప్పుడు 66 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు సంబంధించి నా యొక్క జీవితం కొనసాగుతుంది. కానీ ఈ జీవితానికి సంబంధించి తప్పనిసరిగా నేను ఏదైతే అనుకున్నాను, ఏ ఆశయాలతోని ఏ ఉద్దేశంతో రాజకీయాలకి రావడం జరిగిందో ఆ ఆశయాల కోసం ఆ ఉద్దేశాలు నెరవేర్చడం కోసం తప్పనిసరిగా కూడా ప్రయాణం చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరికీ కూడా ఒకటే మనవి చేస్తూ, అనేక మంది ఈరోజు చాలా ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి రావాల్సిన వ్యక్తులు చాలా మంది కూడా బెదిరించారు, చాలా మంది కూడా భయపెట్టారు. వాళ్ళు భయపెట్టినా బెదిరించినప్పుడు కూడా అభిమానం ఆత్మీయంగా ఉన్నటువంటి ప్రజలు కూడా తప్పనిసరిగా మన వైపే ఉంటారు. ఈ రోజు ఇక్కడికి వచ్చే వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి కూడా 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నటువంటి వ్యక్తులు అనే విషయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఒక్క గడవ ఆలోచించండి. మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క ఆప్యాయతని, మీ యొక్క అభిష్టాన్ని కూడా, మీ యొక్క మనోగతాన్ని కూడా నేను ఈ స్టేజ్ మీద మాట్లాడే పెద్దల యొక్క ఆలోచనలు కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అంగీకరించబడే పెద్దలు, ఇక్కడ రానటువంటి పెద్దలకు కూడా మన రాజకీయ భవిష్యత్తు గురించి, ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి, అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల యొక్క నాయకత్వాల గురించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల యొక్క ఆత్మగౌరవాల గురించి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. అందుకనే ఈ రోజున నేను మొదలుపెట్టినటువంటి ఈ పోరాటం తప్పనిసరిగా ఆత్మగౌరవ పోరాటం. ఆత్మగౌరవ పోరాటం ఎందుకంటే అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఆత్మ వంజన చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఆత్మగౌరవ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉంది. దానికి మనందరం కూడా సంసిద్ధం కావాలని మీరు చెప్పిన విధంగా అనేక మంది అనేక సలహాలు ఇచ్చారు. కొంతమంది ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారు, కొంతమంది అంటున్నారు, కొంతమంది వచ్చేసాము తెలుగుదేశం పార్టీ చేయండి ఇందాక ఎవరో చెప్తున్నారు, కళ్ళ కట్టుకొని సంబంధించి ఫోటో కూడా వేయటం జరిగింది. ఎందుకంటే కావాలని, ఇక్కడ ఇబ్బంది పెట్టాలని. ఈ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం జరుగుతుంది. అనేక మంది ప్రజలు కానివ్వండి, ఆత్మీయులు కానివ్వండి, ఆ సమావేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఉదయం నుంచి అనేక మంది పేపర్ల ద్వారా, ఫోటోల ద్వారా రకరకాల కూడా నాటకాన్ని సృష్టించడం కోసం, రాట ఇబ్బందులు సృష్టించడం కోసం కూడా ప్రయత్నం చేసినట్టు పరిస్థితి ఉంది.